रॉयल डेयरी फार्म शमशाबाद। आज सैटरडे 24 तारीख सुबह में हरियाणा से एक लोड मुर्रा भैंस आया है, आके आप लोग देख सकते हैं। శనివారం లోలో వచ్చిన గేదెల గురించి అడిగి తెలుసుకుందాము. అన్న మొత్తం ఎన్ని గేదెలు వచ్చినాయి, ఎన్ని లోళ్ళు వచ్చినాయి ఈరోజు? ఇవాళ 11 వచ్చినాయి అన్న. 11 వచ్చినాయి. నిన్న జాఫరాబాద్ మొన్న వచ్చిన దాంట్లో కూడా 4-5 ఉన్నాయి. ఈ బర్రె ఉన్నాయి చూడు. 24వ తారీఖు వచ్చిన లోల్లో గేదెలు చూసుకోవచ్చు. ఇది ఒకటే, అందులో మొత్తం చూడు, పవర్ చూడు, సైజ్ చూసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి దీని దగ్గర? పాలు ఎన్ని ఉన్నాయి? 5 లీటర్ తయారు ఉన్నాయి. 5 లీటర్లు రెడీగా ఉన్నాయి. ఈయన ఎన్ని రోజులు అవుతుంది అన్న? ఈయన వారం అవుతుంది, అంతే. వారం అవుతుంది. సో చూసుకోవచ్చు, 1 వీక్ అవుతుంది అనేసి చెప్తున్నారు. అన్న 2.5 లక్షలు 2 లక్షలు పెట్టి ఒక గేదె తీసుకోవడం, ఒక ఎగ్జాంపుల్ 2.5 లక్షలు పెట్టి ఒక గేదె తీసుకోవడం మేళ, 1,20,000 1,30,000 పెట్టి 2 గేదెలు తీసుకోవడం మేళ? 1,20,000 1,30,000లో 2 వస్తుంది. అది నీకు పూటకు 8-9 ఇస్తుంది. ఏది మనం 2 లక్షలు, అది ఇది పూటకు 6 ఇస్తుంది. మళ్ళా రీసేల్ లో మీకు 2 బర్రెలు రేట్ ఎక్కువ వస్తాయి, అది బెటర్ కదా. సో 1,30,000 పెట్టి 2 గేదెలు తీసుకోవడం మేలు. 2 లక్షల కంటే 2 లక్షల పైన పెట్టి ఒక గేదె తీసుకోవడం కంటే. ఈ జాఫరాబాద్ చూడు, దీని పవర్ చూడు, బరే సైజ్ చూడు, 1,30,000 ఇది. పూటకు 6 లీటర్ తయారు ఉన్నాయి. ఓకే, పూటకు 6 లీటర్లు రెడీగా ఉన్నాయంట, చూసుకోవచ్చు. ఎంత రేట్ ఎంత అన్న? 1,30,000. 1,30,000 చెప్తున్నారు. 1,30,000 రేటు ఫిక్స్ అయితే ఏముండదు. ఒక 5,000 6,000 అట్లా నెగోషియబుల్ ఉంటుంది. అన్న పక్కోల కంటే రాయల్ డైరీ ఫామ్ లో రేటు తక్కువ ఉంటుందా? ఎంత తక్కువ ఉంటే ఎంత తక్కువ? కస్టమర్ చెప్తా అన్న, వాళ్ళు చూసి రావాలా. వాళ్ళు చూసి మా దగ్గర వస్తే ఐడియా అవుతుంది మా దగ్గర తక్కువ ఉన్నాయి లేదా. మేము చెప్తే ఉండవు, అందరు చెప్తా మేము మంచి చెప్పి మనం చెప్పవద్దు, కస్టమర్ చెప్పాలా ఆ మాట. ఇది చూడు అన్న, మినీ, దీని దగ్గర 5.5-6 లీటర్స్ రెడీ ఉన్నాయి. సైజ్ చూడు, హైట్ చూడు, 5.5 రెడీ ఉన్నాయి. ఇది కూడా 1,30,000. అన్న ఈ మధ్య మనం మినీలో చూస్తుంటే ఒక కొమ్మ అట్లుంది, ఒక కొమ్మ ఇట్లుంది. ఈ గేదెలు ఎక్కువ వస్తున్నాయి లాస్ట్ ఒక 2 నెలల నుంచి, ఎందుకన్నట్టు? ఇట్లా కూడా వస్తాయి మిన్నీలో. 2 కింద కూడా వస్తాయి, ఇది కూడా వస్తాయి. ఈ పడ్డా చూడు, దాని సైజ్ చూడు, హైట్, సైజు. బండిలో 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. 1,40,000. 1,40,000. 6.5-7 ఇస్తే ఇప్పుడు 5 తయారు ఉంది. ఓకే, అంటే రాయల్ డైరీ ఫామ్ లో ఏ గేదె పట్టుకున్నా కానీ సరే కస్టమర్ 5 లీటర్లు పెట్టుకోవచ్చా? ఖచ్చితంగా 5 గ్యారంటీ మేము ఇస్తా. మాకు డౌట్ ఉంటే 4 లీటర్ మేము పైసలు తక్కువ చేసి 4 గ్యారంటీకి కూడా ఇస్తా. బర్లు 10-20,000 తక్కువ చేసి కూడా ఇస్తా. రేర్ సినారియోలో ఏదైనా పాలు వెళ్ళకపోతే 4.5 లీటర్లు ఉండేది మాత్రం 1,00,000 కంటే తక్కువ కూడా రేట్ ఉంటుంది. లేకుంటే మేము వేరే వరకు మా తెలిసిన వాళ్ళకు ఈ బర్రె ఎంత పాలుని ఎంత లాస్ కు తీసుకో చెప్పి ఇచ్చేస్తా అట్లా. సో రైతుకైతే మాత్రం అట్లా మోసం చేసి అట్లా పంపడము, తక్కువ లీటర్ ఉండేది పంపరు. మా దగ్గర లేవు అట్లా. ఏమున్నాయి క్లియర్ గా, ఈ బర్రె బండిలో ఈనింది, నొప్పుల మీద ఉన్నాయి. సైజ్, హైట్ చూడు, దాని పవర్ చూడు, కచరా ఇస్తున్నాయి, ఇంకా జున్నుపాల మీదనే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఎర్ర మైలానే వస్తుంది. 1,30,000 ఇది కూడా. 1,30,000. అన్న వానల కాలంతో పోల్చుకుంటే అంటే మీకు ఎండల కాలంలో సేలింగ్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే వానల కాలంలో సేలింగ్ ఎక్కువ ఉంటుందా? మా దగ్గర ఎప్పటికీ ఉంటాయి అన్న. లాస్ట్ దీపావళి తోటి 1 నెల డౌన్ ఉన్నాయి, దాని తర్వాత మాకు ఎప్పటికీ ఉంటాయి. మా కస్టమర్ 90% కస్టమర్ మా ఆర్డర్ కస్టమర్ ఉంటది, ఫిక్స్ కస్టమర్ ఉంటాయి, ఎప్పటికీ మన దగ్గరే వస్తుంది. ఇది పడ్డా చూడు, సైజ్ చూడు, పవర్, హైట్, కండిషన్. ఎంత దీని 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. 1,40,000 ఇది కూడా. 1,40,000. అవును, 1,40,000 చెప్తున్నారు. హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఈ జాఫరాబాద్ చూడు, సైజ్ చూడు, 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. హైట్, సైజ్ అంతా చూడు. ఇది 1,50,000. 1,50,000. 1,50,000 చెప్తున్నారు. అన్న మురాద పోల్చుకుంటే జాఫరాబాద్ లో కొంచెం పాలు ఎక్కువ ఇస్తాయి అన్న గేదెలు? 2 ఇస్తాయి. ముర్రాలో కూడా 20 లీటర్ బర్రె ఉన్నాయి, జాఫరాబాద్ లో కూడా ఉన్నాయి. జాఫరాబాద్ సైజ్ పెద్ద ఉంటది, తిండి కూడా అట్లానే ఉంటాయి, మెయింటెనెన్స్ కొంచెం ఉంటది. ముర్రాలో సైజ్ లో తిండి కడుపు చిన్న ఉంటాయి, సైజ్ లో కొంచెం తిండి తక్కువ ఉంటది. సైజ్ ఉంటేనే పాలిస్తాయా? సైజుకు దానికి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు, చిన్న బర్రె కూడా పాలిస్తాయి. దీని గురించి చెప్పండి. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డా 5 లీటర్స్ రెడీ ఉన్నది. ఇది కూడా 1,30,000. 1,30,000 చెప్తున్నారు. 5 లీటర్స్ రెడీ ఉన్నాయంట. అన్న కస్టమర్ రాయల్ డైరీ ఫామ్ లో ఎన్ని పూట్ల పాలు చూసుకోవచ్చు? వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఇక్కడ ఉండడానికి ఏమైనా అకామిడేషన్ ఉందా? అన్ని ఉన్నాయి. నిన్ననే ఒక కస్టమర్ నైట్ పండుకొని పొద్దున పాలు చూసి 2 బర్రెలు వేసుకుపోయినా. ఎక్కడ పర్సన్ అన్న? ఏ ఊరు? ఏ ఊరు అన్న? ఇది ఏంటంటే ఖమ్మం.
అన్న హర్యానా బర్రెలకు ఇక్కడ లోకల్ ఉండే బర్రెలకు తేడా ఏంటన్న? లోకల్ బర్రెలు పాలు తక్కువ ఇస్తాయి, కొన్ని రోజు ఇస్తుంది. ఇది ఎక్కువ రోజు ఇస్తుంది, 9-10 నెలలు ఇస్తుంది. లోకల్ బర్రెలు 3-4 నెలలు ఆంధ్ర బర్రెలు ఎండిపోతాయి. హర్యానా సెకండ్ గుజరాత్ బర్రెలు కూడా బాగా పాలు ఇస్తాయి. ఎక్కువ రోజు ఇచ్చేది ఉంటేనే మనకు మంచి ఉంటది. ఝాడవాలి లేక అన్న ఈ మధ్య కొంచెం అంటే ఈ ముర్రాలో కూడా మిక్సింగ్ వస్తున్నాయి అని తట్టు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో? ఆ మిక్సింగ్ వస్తే ఎట్లా కనుక్కోవాలని? అంటే ఇవి ప్యూర్ చాలా అనుభవం ఉండాలి. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే మిక్సింగ్ వచ్చిన గేదెలు ఏమో అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన గేదెలు 2-3 నెలలు ఇచ్చి దాని తర్వాత పాలు తగ్గిపోతున్నాయి అంటే వేరే ఏమంటారు హర్యానా బర్రెలతో పోల్చుకుంటే. అది ఖచ్చితంగా అన్న. హర్యానా బ్రాండ్ ఉన్నాయి. ఈ జాఫరాబాద్ సెకండ్ లాక్టేషన్ పడ్డా ఇప్పుడు 5 లీటర్ తయారుంది పడ్డా దగ్గర. తీసుకొచ్చి 5 రెడీగా ఉన్నాయంటే జాఫరాబాద్ దగ్గర 1.35 1,35,000 చెప్తున్నారు రేటు. 1,35,000. ఇది ఇవాళ దిగినాయి, సైజ్ చిన్న ఉన్నాయి. 1,15. 1,15 వారం అవుతుంది అంతే. వారం అవుతుందంట. 1,15,000. అన్న 11 దూడలు వచ్చినాయా? ఏమైనా నిడుసుడు గేదెలు ఏమైనా తెచ్చినారా? ఒక దుడ్డే కొంచెం డౌన్ ఉన్నాయి. అన్ని 11 వచ్చినాయి కానీ ఒక దుడ్డే డౌన్ ఉన్నాయి. ఈ పడ్డా చూడు సెకండ్ లాక్టేషన్ 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. 1.35. ఇది కూడా 1.35. అన్న మీకు వచ్చేటప్పుడు గేదెలు ఏమైనా డ్యామేజ్ అయితే వర్కర్ ప్రాబ్లం వల్ల డ్యామేజ్ అవుతాయి, లేకపోతే గేదెలు మామూలుగానే? చాలా డ్యామేజ్ అయితే ట్రాన్స్పోర్టేషన్ లో వర్కర్ ప్రాబ్లం కాదు, మా అదృష్టం. ప్రతి ఒక్క లోడ్ లో 1-2 డ్యామేజ్ అయితేనే ఉంటాయి. అన్న ఇప్పుడు రాయల్ డైరీ ఫామ్ లో గోధుమ కుట్టి కూడా ఇస్తున్నారు. అంటే ఎందుకు గోధుమ కుట్టి ఇస్తున్నారు? కస్టమర్ ఉరికడ్డి తినబెడుతున్నారు, దాంతో పాలు పోతుంది. మేము అలవాటు కావాలా చెప్పి 1-2 బ్యాగ్ ఫ్రీ ఇస్తున్నా. మాకు కస్టమర్ తీసుకుపోయి పెడితే మా ఆయన కస్టమర్ కు కూడా అలవాటు అవుతాయి. ఆ గోధుమ గ్రాస్ ఇది కొంచెం తేడా ఉంటాయి పైసలు, కానీ మంచి బర్రె పాలు ఇస్తుంది. ఎస్ఎన్ఏ ఫ్యాట్ నీళ్ళు మంచి తాగుతాయి. చాలా అడ్వాంటేజ్ ఉంటాయి దానికి దీనికి. మన బయట గోధుమ కుట్టి వచ్చేసి దగ్గర అంటే చాలా మంది 20 రూపాయల దాకా అమ్ముతున్నారు. మీరు ఎందుకు 14 రూపాయలకి ఇస్తున్నారు? ఇంకా ఏదో బల్క్ తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారా? 14 రూపాయలు ఎందుకు పెట్టినంటే అందరకు దొరకాలా, మాకు దాంట్లో పైసలు వచ్చేది లేదు. కస్టమర్ సాటిస్ఫాక్షన్. బర్రెలు తీసుకపోతే వాళ్ళ దగ్గర కూడా అలవాటు కావాలా, మంచి సెట్ కావాలా. రైతు కోసం మేము పెట్టిన రేటు, మాకు ఇన్కమ్ కోసం పెట్టలే. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఎట్లన్నా ఇది హర్యానా కూడా వస్తున్నాయి, ఎంపీ కూడా వస్తున్నాయి. 2 జాగా నుంచి వస్తుంది. ఓకే, అంటే క్వాలిటీ బాగుంది. ఎంపీ నుంచి వచ్చిన క్వాలిటీ బాగుంటుంది. నెంబర్ 1 ఉట్టి ఉంటాయి, వెయిటే ఉండవు దాంట్లో. ఓకే, ఎక్కువ దూగుతుంది. ఎక్కువ వెయిట్ లేకపోతే ఎక్కువ దూగుతుంది అంతే గోధుమ గ్రాస్. ఓకే, దీని చెప్పినామన్నా? దీని గురించి చెప్పిన. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? దగ్గర 50 పైన ఉంటున్నాయి. ఫుల్ ఉన్నాయన్న. మళ్ళా ఎల్లుండి జాఫరాబాద్ ఇంకా ఒక లోడ్ దిగుతున్నాయి. ఎల్లుండి కూడా మీరు తీసుకో. ఇక్కడ నుంచి ఆడదాకా ఫుల్, ఒక కుండి కూడా ఖాళీ లేవు. మొత్తం ఫామ్ మొత్తం ఫుల్. సెకండ్ లాక్టేషన్ పడ్డా ఇది కూడా చూడు 5 లీటర్స్ పాలు ఉన్నాయి. పడ్డా క్వాలిటీ చూడు. 1,20,000 1,20,000 రేట్ అంతే. 1,20,000 1,20,000 చెప్తున్నారు. సో అన్ని కూడా ఇప్పుడు రాయల్ డైరీ ఫామ్ లో ఉన్న గేదెలన్నీ మినిమం ఎంత రేట్ ఉన్నాయి, మాక్సిమం ఎంత వరకు ఉన్నాయన్న? 90,000 నుంచి ఉన్నాయన్న. 140 దాకా ఉంది లాస్ట్. 90,000 నుంచి 1,40,000 దాకా ఉంటాయి. మార్చి ఏప్రిల్ లో ఇంకొక 10,000 దాకా పెరగొచ్చా? ఇంకా పెరుగుతాయి అన్న. గిరా ఉన్నది పోయిందన్న? గిరా అమ్మడపోయినా ఇంకా 2 ఉన్నాయి. ఇద్దరా జమాయిర్. సో చూసుకో. గాబన్ గాయ కాళీ గాయ దో లేకే ఒకసారి ఇక్కడ చూపించి చెప్పన్నా. 2 ఆవులు ఉన్నాయి ఇక్కడ తెప్పిస్తా 2 నిమిషాలు. ఓకే, గాబన్ గాయ లేకే 4 నంబర్ గాయ లేకే. అన్న ప్రెజెంట్ తెలంగాణలో ఆవుల బిజినెస్ ఎట్లుంది? ఆవుల బిజినెస్ కొంచెం డౌన్ కానీ కారణం ఏంటన్న? చాలా మంది అంటే ఆవు బిజినెస్ ఎక్కువ లేదు. మా కస్టమర్ కోసం మేము తెప్పిస్తా. లాస్ట్ లో అయితే 1 సంవత్సరం నుంచి ఆవుల బిజినెస్ చాలా మంది నాకు తెలిసిన కూడా మానేసి అందరు గేదెలలోకి వచ్చేసినారు. పాలు తక్కువ ఉంటాయి, పాల రేట్. ఈ 4 ఈత బర్రె 5 లీటర్ పాలు తయారుంది. 1,10,000 రేట్ ఇది. చూసుకోవచ్చు 1,10,000. మనం బయట గేదెల ధరలు చూస్తేనేమో 1,40,000 1,50,000 1,70,000 అలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేమో 1,20,000 1,30,000 1,10,000 అట్లున్నాయి. సో పాల విషయంలో అయితే మాత్రం 100% అంటే ఎందుకు అంటే రీజనబుల్ రేట్ అంటే పక్కలతో పోల్చుకుంటే మాత్రం కొంచెం రీజన్. ఒక 10,000
అయితే తక్కువనే రేట్ చెప్తున్నారు మీరు, ఎందుకంటే రీజన్ ఏంటంటే? మాకు ఒక ఉన్నాయన్న, మినిమం ప్రాఫిట్ మాక్సిమం సేల్. ఓకే. సేల్ ఎక్కువ ఉండాలా, ప్రాఫిట్ తక్కువ ఉంటే సేల్ ఎక్కువ అవుతుంది. ప్రాఫిట్ ఎక్కువ అయితే సేల్ తక్కువ అవుతాయి. మాకు సేల్ ఎక్కువ కాల, ప్రాఫిట్ తక్కువ కాల. ఇనమోపా ఉన్నాయి ఆవు. దీని పవర్ చూడు, అడ్డర్ క్వాలిటీ చూడు. బ్రీడ్ ఏదండి? బ్రీడ్ సాహివాల్ క్రాస్. సాహివాల్ క్రాస్. సాహివాల్ క్రాస్ హెవీ సైజ్ అడ్డర్ ఉంది. ఎన్ని వచ్చు ఇది పాలు? ఇది పూటకు 9 ఇస్తాయి. ఎన్ని రోజులు ఉంది టైం? ఇవాళ రేపు ఇంతది రేట్ మేము చెప్తే మీ పర్సన్ అయితే 80,000 ఖాళీ 80,000. 80,000. సో 80,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు సాహివాల్ క్రాస్. అది ఎట్లా ఉంచుకున్నాను, దాన్ని మళ్ళీ తీస్తా. దీని గురించి చెప్పండి. ఇది కూడా సెకండ్ ఈత ఆవు. ఇప్పుడు జున్ను పాల మీద ఉన్నాయి, 6 లీటర్ తయారు ఉన్నాయి. ఇది కూడా 9 లీటర్స్ పూటకు ఇస్తుంది. ఇది 75,000. 75,000. బ్రీడ్ అనేది హెచ్ఎఫ్ లో క్రాస్. సో మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 8-9 ఉన్నాయి. సో 8-9 ఆవులు రెడీగా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి గేదెలు కావాలనుకున్నా, ఆవులు కావాలనుకున్నా చెక్ చేసుకొని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.